హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. ఈ రోజు ఇంకో డైలీ వ్లాగ్ తో మీ దగ్గరకు వచ్చేసాను. ఈ రోజు వ్లాగ్ లో ఏంటంటే హెల్దీ రెసిపీస్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి ఇంకా లంచ్ లోకి ఒక మంచి రెసిపీ కూడా చూపిస్తాను అనమాట. చాలా హెల్దీ రెసిపీస్. అలాగే మా వాడు వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే కోసం చిన్న గ్రీటింగ్ అవి తయారు చేశాడు, అది కూడా చూపిస్తాను. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ కోసం ఒక బౌల్లో 1 కప్పు బొంబాయి రవ్వను తీసుకోవాలి. ఇందులోని 3/4 కప్పు పెరుగు, అలాగే పావు కప్పు వాటర్ వేసి మూడింటిని మిక్స్ చేసి ఒక 10 మినిట్స్ మనం పక్కన పెట్టుకోవాలి. ఎప్పుడైనా ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ లేనప్పుడు మనం ఇన్స్టెంట్ గా బ్రేక్ఫాస్ట్ ఏదైనా చేయాలన్నప్పుడు ఈ రవ్వ ఉత్తప్పం చాలా బాగా ఈజీగా తొందరగా తక్కువ టైంలోనే చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆ మూడింటిని మిక్స్ చేసి మూత పెట్టి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇంకోవైపు ఒక ప్యాన్ లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసి జస్ట్ లైట్ గా తాలింపు వేసుకొని ఇందులోనే సన్నగా చాప్ చేసిన ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి. లైట్ గా వేగాక ఈ తాలింపు అంతా తీసుకొచ్చి మనం ప్రిపేర్ చేసిన బ్యాటర్ ని మిక్సీ జార్ లో వేసి గ్రైండ్ చేసుకొని ఈ తాలింపుని అయితే అందులో వేసుకోవాలి. ఈ రవ్వ ఉత్తప్పం టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇక్కడ ఒక 10 నిమిషాలు మనం సోక్ చేసాం కదా, ఇంతలోని తర్వాత అయితే ఒక మిక్సీ జార్ లో వీటన్నింటిని వేసి మనం గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని మళ్ళీ అదే బౌల్లో వేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న తాలింపు అంతా కూడా ఇందులో వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఇన్స్టెంట్ రెసిపీస్ కాబట్టి మనకి నార్మల్ గా దోశ పిండి ఇలాంటివి అయితే ముందు రోజు పులియ పెడతాం కదా, ఇలాంటివి ఇన్స్టెంట్ గా చేసుకుంటాం కాబట్టి వీటిలో తాలింపుతో పాటు కొంచెం సాల్ట్ వేసుకొని అలాగే కొంచెం బేకింగ్ సోడాని అయితే వేసుకోవాలి. లేకపోతే అంత పర్ఫెక్ట్ గా రావన్నమాట. ఇలాంటి రెసిపీస్ కి మాత్రం కొంచెం సోడా అయితే కంపల్సరీ. ఈ బ్యాటర్ ని మిక్సీ జార్ లో వేసి బ్యాటర్ చేసుకున్నాం కదా, అందులో టేస్ట్ కి సరిపడా సాల్ట్, మనం ప్రిపేర్ చేసి పెట్టిన తాలింపు, అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం కలిపి బాగా మిక్స్ చేసి మనం ఊతప్పాల్లో వేసుకోవడమే. నాకు కొత్తిమీర అయితే ఇలా సిజర్ తో కట్ చేయడం అలవాటు. కొన్ని ఆకుకూరలు కానీ నార్మల్ వెజిటబుల్స్ కానీ చిక్కుడుకాయలు ఇలాంటివన్నీ కూడా ఎందుకో నాకు సిజర్ తోనే బాగా అలవాటు. మళ్ళీ దోశ ప్యాన్ ఎందుకు పెట్టడం అని చెప్పి తాలింపు వేసిన ప్యాన్ లోనే కొంచెం ఆయిల్ గ్రీస్ చేసుకొని ఇలా చిన్న చిన్న ఊతప్పాల్లో అయితే వేసుకున్నాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ కోసం ట్రై చేయండి, చాలా బాగుంటాయి. సోడా అవి వేయడం అంత హెల్దీ కాదు కానీ ఎప్పుడో ఒకసారి చేస్తాం కదా, పర్వాలేదు అన్నట్టుగా నా ఒపీనియన్ అనమాట. ఒకవైపు కుక్ అయ్యాక రెండో వైపు కూడా అలాగే కుక్ చేసుకోవాలి. రెండు వైపులో కుక్ అయిన తర్వాత ఏదో ఒక చట్నీతో మనం సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటున్నాయి. ఫ్లఫీగా వచ్చాయి. 1-2 ఊతప్పాలు తింటే కడుపు నిండిపోతుంది. అసలు 2 ఉంటే 2 సరిపోతాయి, చాలా ఇనఫ్ అసలు. ఇంకా అదే ప్యాన్ లో వేసేసాను ఊతప్పాలు. ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే హెల్దీగా ఇలా అయితే చేసేసుకున్నాము. ఏదో ఒక చట్నీ, మనం చట్నీ వేయకపోయినా కూడా తాలింపులో మనం ఉల్లిపాయలో వేసాం కాబట్టి టేస్ట్ బాగుంటుంది. బట్ చట్నీతో సర్వ్ చేసుకుంటే ఇంకా బెటర్ గా అనిపిస్తుంది అనమాట. బ్రేక్ఫాస్ట్ కి అయితే ఇలా అయింది. ఇంకా మధ్యాహ్నం అయితే ఆఫ్టర్నూన్ లంచ్ ఇంకా బ్రేక్ లో మా వాడు ఈవినింగ్ వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే ఫంక్షన్ ఉందనమాట. బర్త్డేకి గిఫ్ట్ అయితే తీసుకున్నాడు. దాంతో పాటు తన హ్యాండ్స్ తో ఏదైనా చిన్నది ప్రిపేర్ చేద్దాం అని చెప్పి ఇక్కడ మా ఇంట్లో ఖాళీగా ఉన్న కేక్ బేస్ ఒకటి ఉంది, దాంతో ఏదో ప్రయోగం చేద్దాం అని అయితే చెప్పాడు. పిల్లలకి అలాంటివన్నీ చాలా ఇంట్రెస్ట్. కాకపోతే మనం కొంచెం దగ్గర ఉండి చేస్తే వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు ఏదైనా చేయడంలో కదా. ఫస్ట్ అయితే కేక్ బేస్ మీద తన ఫ్రెండ్ పేరుతో క్లేతో నూడిల్స్ లా అలా మామూలు సన్నగా చేసి తన ఫ్రెండ్ పేరుతో అలాగా గమ్తో పెట్టి అంటించాడు అనమాట. తర్వాత క్లేతో లాస్ట్ వీక్ ఒక యాక్టివిటీ చేసేసాడు. అన్ని కలర్స్ అయిపోయాయి, ఈ పింక్ పర్పుల్ మాత్రమే మిగిలాయి అనమాట. సో ఈ 2 కలర్స్ తోనే ఉన్నదాంతో అడ్జస్ట్ చేయాలి. సో 2 ఉన్నాయి కాబట్టి మరి బటర్ఫ్లై ఇంకా ఈ చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే చేశాడు. బటర్ఫ్లై చాలా క్యూట్ గా ఉంది. లాస్ట్ టైం చేసిన క్లే యాక్టివిటీ అయితే చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది. అది కూడా వీడియో పెట్టాను, చూసుంటారేమో. చాలా బాగుంది. పిల్లలతోనే అలాంటి యాక్టివిటీస్ చేస్తే పిల్లలు చక్కగా షైన్ అవుతారనమాట. మనం కూడా పక్క నుండి కొంచెం హెల్ప్ చేయాలి. ఈ ఫ్లవర్స్ అవి తను చేశాడు, నేను చిన్నగా ఇలాగా కట్స్ ఇచ్చి కొంచెం ఫ్లవర్ డిజైన్ బాగా ఎలివేట్ అయ్యేటట్లుగా చేశాను. ఇంకా పేరును కూడా తను అంటించలేకపోయాడు, సో అదొక్కటి చేశాను అనమాట. ఆ క్లే ఫ్లవర్స్ ని ఎలా పెడితే లుక్ బాగా వస్తుందని 4-5 రకాలు మార్చాము. లాస్ట్ కి ఇలా అయితే పెట్టాము. పేరుకి చుట్టూ గోల్డ్ కలర్ అవుట్ లైనర్ తో స్ట్రోక్ ఇచ్చాం అనమాట. జస్ట్ చాలా సింపుల్ గానే ఉంది. కాకపోతే పిల్లలు వాళ్ళ హ్యాండ్స్ తో చేస్తే వాళ్ళకి అదో సాటిస్ఫాక్షన్. చాలా బాగుందని అయితే చెప్పను, బట్ ఏంటంటే అవన్నీ మెమరీస్ అనమాట. మెమరీస్ వాళ్ళు కూడా హ్యాండ్ గ్రిప్పింగ్ అన్ని బాగా వస్తాయి కదా. ఈ పేరుని కూడా అటు ఇటు పెట్టి ఈ ఫ్లవర్స్ ని ముందు చుట్టూరా పెట్టాడు, ఆ తర్వాత అటు ఇటు మార్చి పెట్టాడు. ఇదిగోండి ఆ గిఫ్ట్ తో పాటు ఈ మ్యాజిక్ స్లేట్ కూడా 2 పెట్టుకొని చాలా బాగా రెడీ అయితే వెళ్ళిపోయాడు. మా వాడికి ఫంక్షన్స్ ఇలాంటివి అంటే చాలా బాగా సరదా.
ఈ మధ్యనే తను మంచి బెస్ట్ ఫ్రెండ్ కూడా అయింది. సో ఇలా అయితే రెడీ అయ్యాడు, వెళ్తున్నాడు. వాడి వెనకాల ఉంది కదా నేమ్ బోర్డు, అది లాస్ట్ వీక్ చేశాడనమాట. చాలా బాగుంది, అది కూడా నేను వీడియో పెట్టాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఈ నేమ్ బోర్డు ఇవన్నీ కూడా క్లేతోనే చేశాడనమాట. ఇన్ని రకాల బొమ్మలు, ఐస్ క్రీమ్, డక్, డోనట్, సన్ఫ్లవర్, బటర్ఫ్లై, స్మైలీస్, పప్పీ, ఈ రోజ్ ఫ్లవర్స్, స్ట్రాబెరీ, ఇవన్నీ కూడా ఇంకా ఇద్దరు పిల్లల్లా కనిపిస్తున్నారు కదా మా వాళ్ళే, పెద్దోడు చిన్నోడు. అంటే నేను హెల్ప్ చేశానులేండి, మొత్తం వాడే ఏం చేసేలేదు, బట్ ఐడియాస్ ఇవ్వడం ఇవన్నీ కూడాను. ఆర్ట్ క్లాస్ కూడా వెళ్తుంటాడు అప్పుడప్పుడు, అవి కూడా చేస్తూ ఉంటాము. ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి అయితే క్లస్టర్ బీన్స్ కూర ఉన్నాను. క్లస్టర్ బీన్స్ అంటే గోర్చిక్కులు అంటాం కదా అవి. ఇవైతే ఫస్ట్ అసలు మేము ఎప్పుడు కొనేవాళ్ళం కాదు, కానీ నాకు ఒకసారి రెసిపీ తెలిసిన తర్వాత చాలా ఎక్కువగానే కొంటున్నాం. వీటిలో ఫైబర్ మంచిగా ఉంటుంది, చాలా ఎక్కువ ఫైబర్ ఉంటుంది. మనకి నార్మల్గా మనకి రైస్ లేకపోతే మిగతా కూరలు అన్నిట్లో కూడా మనకి ఫైబర్ అయితే అంతగా దొరకదు, బట్ ఇలాంటి కూరలు అయితే అస్సలు మనం స్కిప్ చేయకూడదు. ఇంకా వీటిని నువ్వులు వేసి వండడం నేర్చుకున్నాను. ఇంకా అక్కడ నుంచి కూడా ఫ్రీక్వెంట్గా వండుతూ ఉంటాం. ఈ క్లస్టర్ బీన్స్ లో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఏంటంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం రాదు, అలాగే షుగర్ ఇవి ఉన్నా కూడా కంట్రోల్లో ఉంటుందన్నమాట. చాలా హెల్దీ రెసిపీస్ ఇవన్నీ కూడాను, కాకపోతే కొంచెం చేదుగా ఏదో ఉంటుంది. దీనికి నేను నువ్వులతో వేసి చేయడం అయితే అలవాటు చేసుకున్నాను కదా. కూర టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మంతన్ గారి వీడియోస్లోని ఇంకా చాలా వీడియోస్లో ఏంటంటే హెల్దీ రెసిపీస్ చూపించే వీడియోస్ అన్నిట్లో మనకి కూరలన్నింటిలో కూడా కొబ్బరి పొడి కానీ, నువ్వుల పొడి కానీ, పల్లీ పొడి ఇలాంటివి యాడ్ చేయమని చెప్తూ ఉంటారు. వాటి వలన మంచి హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి, న్యూట్రిషన్ అవి బాగుంటాయి అన్నమాట. మ్యాక్సిమం చాలా కూరల్లో అయితే నువ్వుల పొడి ఇంకా చట్నీస్లో కూడా నువ్వులు వేసి ఎక్కువగా చేస్తూ ఉంటాం, టేస్ట్ బాగుంటుంది. అలాగే పల్లీలు కూడాను మనం రోజు సోక్ చేసి తింటే కూడా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. నార్మల్గా మనం డ్రై ఫ్రూట్స్ అంటే కాస్ట్లీగా బాదం, జీడిపప్పు ఇలాంటివి అనుకుంటాం, కానీ పల్లీల్లో కూడా చాలా మంచి ప్రోటీన్ ఉంటుంది. బాదం కంటే కూడా మంచి ప్రోటీన్ ఉంటుందంట. నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అలవాటైంది, ఇంకా అక్కడ నుంచి నేను ఎప్పుడూ కూడాను రోజు నైట్ పడుకునేటప్పుడు బాదంతో పాటు ఈ పల్లీలను కూడాను ఒక గుప్పుడు అయితే నానపెడుతూ ఉంటాము. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి, చాలా హెల్దీ కూడాను. చాలా మంది ఇప్పుడు పల్లీలు అంటే కొలెస్ట్రాల్ కదా అనుకుంటారు, ఆయిల్లో వేపకుండా పొట్టు తీసి అలా చేస్తుంటారు. బట్ ఏదైనా కూడాను మనము వాటిని వేయిస్తే మనకి అది ఆయిల్ కంటెంట్ అవుతుంది, కానీ బట్ ఏంటంటే సోక్ చేసేటప్పుడు అందులో ఏంటంటే మనకి కొలెస్ట్రాల్ అయితే ఏమి ఉండదు. అలా అని చెప్పి నేను ఒక వీడియోలో విన్నాను అనమాట, అందుకే అలా ఫాలో అవుతున్నాను అప్పటి నుంచి. ఈ కట్ చేసిన ఈ క్లస్టర్ బీన్స్ అన్నింటినీ కుక్కర్లో వేసుకుంటున్నాను. ఇది నార్మల్గానే ఉడికించుకోవచ్చు, బట్ కుక్కర్లో వేసి ఉడికిస్తే తొందరగా అయిపోతుంది. కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టేసి ఒక 2 విజిల్స్ అయితే ఉంచేయాలి. 2 విజిల్స్ పెట్టడం వలన తొందరగా బాయిల్ అయిపోతాయి అనమాట, మెత్తగా. ఇంతలో మనము ఒక ప్యాన్లో 1 కప్పు వరకు నువ్వులు తీసుకొని నువ్వుల్ని దోరగా వేయించుకోవాలి. నువ్వులు బాగా వేయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నువ్వులు వేయించేటప్పుడు కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసి వీటిని వేయిస్తే మంచి లోపల వరకు బాగా వేగుతాయి అనమాట, చాలా బాగుంటాయి కూడాను. నార్మల్గా డైరెక్ట్గా వేయించే కన్నా మధ్యలో కొంచెం వాటర్ చిలకరించి వేపుతూ ఉంటే మనకి బాగా లోపల వరకు మంచిగా ఫ్రై అవుతాయి. ఈ పొడి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. నువ్వులతో పాటు టేస్ట్కి సరిపడా ఎండుమిర్చిని కూడా అందులోనే వేయించుకోవాలి. ఈ క్లస్టర్ బీన్స్ ఉడికాయి కదా, వీటిని అయితే ఒక స్ట్రైనర్లో పెట్టి స్ట్రెయిన్ చేసుకోవాలి. నువ్వులు కూడా కొంచెం రూమ్ టెంపరేచర్లోకి వచ్చాక వాటిని కూడా గ్రైండ్ చేసుకోవాలి. నువ్వులు ఏంటంటే ఎక్కువ మిక్సీ పవర్ పెట్టి తిప్పేయకూడదు, అలా అయితే నువ్వులు ముద్దలా అయిపోతాయి అనమాట. జస్ట్ ఒక్క పల్స్ ఇస్తే చాలు, ఇలా పొడిగా పౌడర్లా రావాలి. ఈ పౌడర్ని మనం కూర అంతా రెడీ అయ్యాక లాస్ట్లో వేసుకుంటాము, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. క్లస్టర్ బీన్స్ ఉడికిపోయాయి, అలాగే నువ్వుల పౌడర్ కూడా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఒక ప్యాన్లోని ఆయిల్ వేసి మనం ఇందులో కొంచెం తాలింపు వేసుకోవాలి. లైట్గా జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, కొంచెం ఉల్లిపాయ ముక్కలు, అలాగే 1-2 ఎండుమిర్చి వేసి ఇవన్నీ వేగాక మనం ఉడికించి పెట్టుకున్న క్లస్టర్ బీన్స్ని అయితే వేసుకోవాలి. ఆల్రెడీ ఉడికిపోయాయి కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదు, జస్ట్ ఉల్లిపాయ వేగాక మనం క్లస్టర్ బీన్స్ని వేసేస్తే సరిపోతుంది. ఆ తర్వాత అయితే టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే పసుపు వేసి మనం మిక్స్ చేసుకోవడమే. ఉల్లిపాయల్లోనే వేగుతున్నప్పుడు మనం సాల్ట్ వేసేసామంటే ఉల్లిపాయలు కూడా తొందరగా మగ్గిపోతాయి అనమాట. ఈ క్యాస్ట్ ఐరన్ కడాయిని నేను ఇండస్ వ్యాలీ వెబ్సైట్ నుండి అయితే ఒక 2 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇదేమీ ప్రమోషన్ ఏం కాదు, కానీ మనకి ఏంటంటే స్టెయిన్లెస్ స్టీల్ కానీ ఐరన్ కడాయిలు కానీ వాడుకుంటే మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. అల్యూమినియం అయితే వేయలేనంత వరకు అవాయిడ్ చేస్తేనే బెటర్. ఇప్పుడు ఇంట్లో కొన్ని పెద్ద పాత్రలు ఉంటాయి, అవి ఎప్పుడో ఒకసారి వాడతాం కాబట్టి అల్యూమినియం అయినా పెద్దగా ప్రాబ్లం ఉండదు, కానీ ఇలాంటి
కడాయి ఒకటి తీసుకుంటే డైలీకి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. నా దగ్గర ఎక్కువ సామాన్లు అయితే తీసుకోవడానికి ఇష్టపడను. ఒకటే కడాయి అయితే ఉంది కానీ బట్ ఎక్కువగా ఇందులోనే యూజ్ చేస్తూ ఉంటాను. ఎప్పుడైనా ఇది ఖాళీ లేకపోతేనే వేరేదైతే యూజ్ చేస్తాను మ్యాక్సిమం టైమ్స్. ఈ కడాయిలో టేస్ట్ కూడా ఇలా మనం తాలింపు వేసేటప్పుడు తాలింపు టేస్ట్ కానీ అన్నీ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. మనం క్యాస్ట్ ఐరన్ కడాయి ఇలాంటివి వాడటం వలన మనకి అందులోని న్యూట్రియంట్స్ మన ఫుడ్లోకి వెళ్ళి మనకి ఐరన్ డెఫిషియన్సీ ఇలాంటివి రాకుండా మంచిగా యూజ్ అవుతాయి. ఈ కూర ఇదిగోండి, కూర అంతా వేగాక లాస్ట్లో మనం ప్రిపేర్ చేసి పెట్టిన నువ్వుల పొడిని వేసి మొత్తం బాగా మిక్స్ చేసుకోవడమే. మా పిల్లలకైతే ఈ కర్రీ చాలా చాలా ఇష్టం అనమాట. చాలా ఇష్టంగా తింటారు. మన ఛానల్లో ఇలాంటి చాలా హెల్దీ రెసిపీస్ అయితే ఉన్నాయి. ఎక్కువగా హెల్దీ రెసిపీసే ప్రిఫర్ చేస్తూ ఉంటాము. వీడియోలో మీకు ఏమైనా యూజ్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.